బెంగళూరు దివ్యశ్రీ హత్య వెనుక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆమె స్నేహితుడు ప్రేమ్వర్ధన్ ఆమెను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారానికి మానస అనే స్నేహితురాలు కూడా సహకరించినట్టుగా తెలుస్తుంది. ప్రేమ్వర్ధన్ గత కొంతకాలంగా దివ్యశ్రీని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే తన మాట వినకపోవడంతో మానస అనే ఫ్రెండ్ ద్వారా తన రూమ్కి రప్పించి ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టుగా తెలుస్తుంది. రూమ్కి వచ్చిన దివ్యశ్రీ తలపై రాడ్తో బలంగా కొట్టి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ హత్యోదంతంలో కేవలం ప్రేమ్వర్ధన్ ఒక్కడే పాల్గొన్నాడా లేదా మానస అతనికి ఏమైనా సహకరించిందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దివ్యశ్రీ బంధువులు బిగ్ టీవీతో మాట్లాడారు. ఇదంతా కూడా ప్రేమ్వర్ధన్ చేశాడంటున్నారు. గతంలో ప్రేమ్వర్ధన్తో దివ్యశ్రీకి పరిచయం ఉందని ఒప్పుకున్నారు. అయితే తన మాట వినకపోవడంతోనే తనను వేరే స్నేహితురాల ద్వారా రూమ్కి పిలిచి హత్య చేసినట్టుగా దివ్యశ్రీ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం సంచలనం రేపింది. చిత్తూరు జిల్లా చెందినటువంటి దివ్యశ్రీ ప్రస్తుతం బెంగళూరులో BBA చదువుతుంది. మరోవైపు ఆమె స్నేహితురాలు మానస కూడా చిత్తూరు జిల్లా చెందిన వ్యక్తిగానే చెప్తున్నారు. ప్రేమ్వర్ధన్ ఒక్కడే ఈ హత్య చేశాడా లేక ఫ్రెండ్ ప్రమేయం కూడా ఉందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. బెంగళూరులో ఉంటూ BBA చదువుతోంది. రామచంద్రానికి చెందిన దివ్యశ్రీ ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపింది. దీనికి సంబంధించి దివ్యశ్రీకి సంబంధించి అత్యుదంతానికి సంబంధించి బిగ్ టీవీతో ఆమె బంధువులు మాట్లాడారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో విందాం. వద్దాను సార్ తీసారు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పండి. అట్లా తీసుకోండి సార్. చేస్తాను. కఠినంగా శిక్షించాలి. నేను చెప్తాను, కఠినంగా శిక్షించాలి. అతను ఉరి తీయాలి. అట్లా ఉరిశిక్ష తీయాలి. నువ్వు న్యాయం జరగకూడదు. అట్లా ఓ బిడ్డగా న్యాయం జరగకూడదు. వద్దాను సార్. తీసారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పండి. అట్లా అది కాదు, బాగా చదువుతా ఉండే, ఎడ్యుకేషన్ ఉండే, ఇంక 2 నెలలు ఉండిందే. అట్లా పాపను ఎత్తుకొని పోయి చంపేసిండారు. ఆ పాపకి న్యాయం జరగల్లా. నా కొడుకుని ఈడకూడదు, వాని శిక్షే ఆడబిడ్డలకి. ఇట్లా అది కాకూడదు సార్. ఇట్లా బిడ్డని పసుపు ముట్లు ఉండే బిడ్డ అట్లా బిడ్డని వాని నోట్లో పెట్టుకున్నాడు. ఆ కంత్రి ముందు ఇంకొకతో దాన్ని ఈడకూడదంటే ఈడకూడదు సార్, బిల్కుల్. సరే అంత వాడిని ఈడకూడదు, యూత్లకు రాకూడదా నా కొడుకు. వాడిని చంపాకంటే ఈడ్చేలేదు మేము. అదేమన్నా పని ధర్నా చేసన్నా కూకుంటాం మేము ఆడ వచ్చి. అంత పని ఇస్తాం మేము. వాడిని ఈడకూడదు సార్ మాకి, అంతే.
అన్నమయ్య డిస్టిక్ బిక్కిమరపల్లిలో రెడ్డప్పకి సంబంధించిన తన కుమార్తె బెంగళూరులో BBA చదువుతుంది ఆచార్య కాలేజీలో. అతను గత 2 సంవత్సరాలుగా PG అనే హాస్టల్లో స్టే చేస్తూ ఉంది. తన ఫ్రెండ్ మానస అనే అమ్మాయి, చిత్తూరు అమ్మాయిది, ఆ మానస అనే అమ్మాయి రూమ్ తీసుకుని ఉంది. ఆ రూమ్లో ఇక PGలో ఎందుకు ఉంటావు, ఒకటే ఈరోజు సండే కదా, ఈరోజు ఫ్రీగా వెళ్ళి అక్కడ ఏమైనా స్టే చేసుకుందాం, ఏమైనా తీసుకుందాము, ఏమైనా తిందామని సరే ఆ పాప తీసుకువెళ్ళింది. అతను అసైన్మెంట్ అనేది రాస్తూ ఉండగా దేవి అనే అమ్మాయి, మానస అనే అమ్మాయి, నేను ఏమైనా థింగ్స్ తీసుకొచ్చుకుందాము, థింగ్స్ తింటా కావాలంటే బేకరీ వరకు వెళ్ళే వస్తాను, తినుకుంటాను, రాసుకుందామని చెప్పడంతో ఆ అమ్మాయి సరే సైలెంట్గా వెళ్ళిపోయింది. తన ఫ్రెండ్ మానస ఫ్రెండ్ ప్రేమవర్ధన్ అనేసి ఆ అబ్బాయితో కాల్ చేసి మాట్లాడి ఈ రూమ్లో ఎవరు లేరు, ఒకతే ఉంది ఒంటరిగా అనేసి అని చెప్పి ఆ అబ్బాయిని పంపించిన తర్వాత అక్కడ దేవిని అమ్మాయి ప్రేమవర్ధన్ వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియదు. అతను 10:30 వరకు ఆ అమ్మాయికి తన తండ్రి అనేసి రెడ్డప్ప కాల్ చేసి మాట్లాడడంతో ఏమి మా అమ్మాయి బాగానే ఉంది, సేఫ్టీగా అనేసి అనుకున్నాడు. మళ్ళీ 11 తర్వాత ఏదో ఒక చిన్న విషయంతో ఆ అమ్మాయితో మాట్లాడదాము, ఏం తిన్నదో లేదు అనేసి కాల్ చేయడంతో ఆ అమ్మాయి కాల్ అనేది లిఫ్ట్ చేయడం లేదు. 11 గంటల ఇంకా నైట్ 8:30 వరకు కాల్ అనేది లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అనేసి ఒక అతనికి తన అన్న సోదరుడైన కుమారునికి జయంత్ కాల్ చేయడంతో మా అమ్మ ఏం చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, తెల్లవారికి వెళ్ళి చూడండి అనేసి అంటే ఏమి తను అప్పుడు కూడా రెస్పాన్స్ అనేది లేదు, కాల్ లిఫ్ట్ చేయడం లేదు. కాల్ లిఫ్ట్ చేయడం ద్వారా ఒకసారికి DSPకి కాల్ చేయడం, రాయచోటి DSPకి కాల్ చేయడం ద్వారా కాల్ ట్రాక్ చేస్తే పలానా చోట్ల ఉంది, వెళ్ళి చూసుకోండి, కనుక్కోండి అనేసి అంటే అప్పుడు వెళ్ళి కనుక్కున్నారు. ఆ అమ్మాయి అప్పటికే చనిపోయింది. రూమ్ కీస్ వేసేసారు, రూమ్ కీస్ వేసి కీస్ కూడా పారేసినారు. అక్కడ చోటు వెతకడంతో కీస్ దొరకడంతో ఓపెన్ చేసి చూడంగా ఆ పాప అప్పటికి దేవి మరణించింది. అంత న్యాయం చేయాలి, ఏమి ఇలాంటి గోష్ఠి ఏ తల్లి తండ్రికి రాకూడదు, కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. మేము సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దయచేసి మిమ్మల్ని అనుకుంటున్నాము, ఏమి దీనికి తగినంత వరకు సాయం చేయండి ప్లీజ్, మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేసి అడుగుకుంటున్నాము. దివ్యశ్రీ హత్య వెనుక సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఆమెది హత్యనంటూ ఆమె బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రేమవర్ధన్ అనే వ్యక్తి ఆమెను హత్య చేసినట్టుగా, వేరే ఫ్రెండ్ మానస సహకారంతో హత్య చేసినట్టుగా బంధువులు అయితే ఆరోపిస్తారు. అసలు ఏం జరిగింది, దివ్యశ్రీ హత్య ఎలా జరిగింది, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి దామోదర్ జైన్ అవుతున్నారు. దామోదర్, బెంగళూరులో దివ్యశ్రీ అనే విద్యార్థిని మృతి పట్ల బంధువులు అయితే తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆమె హత్యకు గల కారణాలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? రామదాస్ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన దివ్యశ్రీ 2 రోజుల క్రితం బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె చనిపోయిన విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. ఏదైతే ఫోన్ చేయకపోవడంతో అమ్మాయి BBA ఫైనల్ సెమిస్టర్ చదువుతుంది. ఇక 2 నెలల్లో పూర్తిగా కోర్సు పూర్తి అవుతుందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఒక PG హాస్టల్లో ఉంటే అమ్మాయి చదువుతుంది. అయితే ఫోన్ ఎత్తకపోవడంతో ప్రతిసారి ఫోన్ చేయడంతో మానస అనే అమ్మాయి ఫోన్ ఎత్తి మీ అమ్మాయి చనిపోయిందంటూ సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి వెళ్ళిన వారికి ఆ అమ్మాయి ఒక PGలో ఉన్న అమ్మాయి ఒక రూమ్ లో మరణించి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అక్కడ పోలీసులకు, తిమ్మనహల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు జరిపిన దర్యాప్తులో ఏదైతే మానస యొక్క స్నేహితుడు ప్రేమవర్ధన్ వల్లే ఆమె చనిపోయిందన్న విషయాన్ని గుర్తించారు. ప్రేమవర్ధన్ కూడా ఏదైతే చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కొండామర్రి గ్రామానికి చెందిన వ్యక్తి. అతను MBA పూర్తి చేసి బెంగళూరులో నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. బెంగళూరులో ఒక జాబ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇతను మానసకు అదేవిధంగా దివ్యశ్రీకి స్నేహితుడుగా తెలుస్తుంది. అయితే మానస ఇచ్చిన సమాచారం, పోలీసులకు ఇచ్చిన సమాచారం ఏదైతే దివ్యశ్రీ నేను ప్రేమవర్ధన్ ఒక తన రూమ్ లో వచ్చి తాను బయటికి వెళ్ళానని వచ్చి చూసేసరికి తనకు గది తలుపులు తాళాలు ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. అమ్మాయి లోపల విగతజీవిగా పడి ఉంది, తనకేమీ విషయం తెలియదని మానస చెప్పింది అంటున్నారు. అయితే తమ కుమార్తె మృతి వెనుక ఖచ్చితంగా మానసను ప్రేమవర్ధన్ హస్తం ఉందని వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 రోజుల పాటు ఏదైతే మొన్న జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు నిన్నంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రేమవర్ధన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారో, నిన్న రాత్రి ప్రేమవర్ధన్ రేణిగుంట రైల్వే స్టేషన్ లో బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతన్ని బెంగళూరుకు తీసుకెళ్లారు. మరోవైపు నిన్న అమ్మాయి మృతదేహాన్ని తిరుపతికి
ఏదైతే రామసముద్రం మండలం ఆ స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారో ఆ తర్వాత వారంతా గ్రామస్తులంతా తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం మీద ప్రేమవర్ధన్ యొక్క ఏమైనా అమ్మాయిని చేశాడా అన్న విషయంలో ఇప్పటి వరకు బెంగళూరు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. మొత్తం మీద తమ కుమార్తె హత్య వెనుక, మృతి వెనుక తమ కుమార్తె హత్య, దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రేమవర్ధన్ మానసాన్ని చంపివేసి ఉంటారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును బెంగళూరు పోలీసులు తేల్చాల్సి ఉంది. అయితే ప్రేమవర్ధన్ గురించి ఆ గ్రామంలో ఎవరిని అడిగినా అతను ఏం చేస్తాడో కొండామరిలో బిగ్ టీవీ విచారించింది. అయితే గ్రామానికి సంబంధించి గ్రామస్తులు ఎవరు అతని గురించి చెప్పడం లేదు. అతను ఏం పని చేస్తాడన్న విషయం కూడా తెలియదు. 2 రోజుల క్రితము అతని కుటుంబ సభ్యులు తిరుపతి ఏదైతే చౌడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టారు. ఇందులో భాగంగా అతను మిస్సింగ్ అయ్యాడంటూ కూడా కేసు పెట్టిన నేపథ్యం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రేమవర్ధన్ యొక్క ఆగాయిత్యం వల్లనే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి విచారణ జరుగుతుందని బెంగళూరు పోలీసులు అంటున్నారు. రాందాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దామోదర్. సో మొత్తం మీద బెంగళూరులో హత్య గావించబడ్డ దివ్యశ్రీ మరణం మిస్టరీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హత్య ప్రేమవర్ధనే చేశారంటూ పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. మానస అనే స్నేహితురాలి సహాయం తీసుకొని ఆమె రూమ్కు రప్పించి నమ్మించి ఆమెను హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. ప్రేమవర్ధన్ ఒక్కడే హత్య చేశాడా లేక దివ్యశ్రీ ఫ్రెండ్ మానస ప్రమేయం కూడా ఉందా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్లాన్ ప్రకారమే రూమ్కు రప్పించినట్టుగా తెలుస్తుంది. తనతో మాట్లాడాలని తరచూ దివ్యశ్రీని ప్రేమవర్ధన్ వేధించేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అందుకే దివ్యశ్రీ ఒప్పుకోకపోవడంతో ప్లాన్ ప్రకారమే రూమ్కు పిలిపించి తలపై రాడుతో కొట్టి చంపేసినట్టుగా ఆరోపిస్తున్నారు. ప్రేమవర్ధన్కు ఉరిశిక్ష వేయాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దివ్యశ్రీ హత్యపై పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరంగా సాగుతోంది. ప్రేమవర్ధన్ ఒక్కడే హత్య చేశాడా లేక ఇంకా వేరే వ్యక్తి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో ఉంటూ బీబీఏ చదువుతోంది. చిత్తూరు జిల్లా రామచంద్రానికి చెందిన దివ్యశ్రీని తన రూమ్కు మానస తీసుకెళ్ళింది. ఫ్రెండ్ మాటలు నమ్మి రూమ్కి వెళ్ళిన దివ్యశ్రీ విగత జీవిగా పడిపోయింది. రూమ్కు వచ్చి దివ్యశ్రీని ప్రేమవర్ధన్ హత్య చేసినట్టు తెలుస్తుంది. దివ్యశ్రీ ఫ్రెండ్ మానస స్వస్థలం కూడా చిత్తూరుగా చెప్తున్నారు. మొత్తంపైన ఈ హత్యోదంతం బెంగళూరులో కలకలం రేపింది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మ వెళ్ళొచ్చారు. పెద్దమ్మ అమ్మ